నమస్తే. మనం ఈరోజు నుంచి ప్రతిరోజు 5 నిమిషాలు సంస్కృతం నేర్చుకుందాం. ఈ వాక్యాన్ని సంస్కృతంలో అద్యతః వయం ప్రతిదినం 5 మినిట్ సంస్కృతం శిక్షామః. ఈ రోజు నుండి మనం ప్రతిరోజు 5 నిమిషాలు సంస్కృతం నేర్చుకుందాము. మనం సంస్కృతం నేర్చుకుందాం అనుకున్నప్పుడు ముందు పరిచయం చేసుకుందాం. నా పేరు చెప్పుకుంటాను. మమ నామ సత్య. మమ నామ సత్య. ప్రాక్టీస్ కోసం నాకు ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు చెప్తాను. మమ నామ సత్య. మమ నామ సత్య. మమ నామ సత్యవతి. మమ నామ బోకా వెంకట సత్యవతి. మరి నా పేరు చెప్పుకున్నాను కదా, మీ పేరు అడగనా? ఆంగ్లంలో కానివ్వండి, మన మాతృభాషలో కానివ్వండి, మనం మీ పేరేంటండి అని అడుగుతాం. మేల్ కానీ ఫిమేల్ కానీ. సంస్కృతంలో అలా కాదు. ఒక మేల్ పర్సన్ని ఆయన సంబోధించేటప్పుడు భవతః నామ కిం, భవతః మీ పేరేంటండి. ఒక మేల్ పర్సన్ని అడిగాను, భవతః నామ కిం. మరి నేను భవతః నామ కిం అని ఆయన అడిగినప్పుడు ఆయన నన్ను అడగాలనుకోండి, ఏమని అడుగుతారు? నేను ఫిమేల్ని ఇక్కడ, భవతః అని అడగకూడదు. ఏమని అడగాలి? భవత్యాహ నామ కిం అని అడగాలి. ఆయన నన్ను భవత్యాహ నామ కిం అని అడగాలి. మమ నామ సత్య, భవతః నామ కిం అని ఆయన అడిగినప్పుడు భవతః నామ కిం అని అడిగాను కదా, ఆయన నన్నేం అడుగుతారు? ఆయన భవతః అని అడగకూడదు కదా, నేను ఫిమేల్ని కదా. భవత్యాహ నామ కిం అని అడగాలి. భవత్యాహ నామ కిం. ఇప్పుడు ఉదాహరణకి నా ఎదురుగుండా ఒక మేల్ అండ్ ఫిమేల్ పర్సన్స్ ఉన్నప్పుడు నేను వాళ్ళని పేర్లు అడగాలి అంటే మమ నామ సత్య, భవతః నామ కిం. ఎవరిని అడిగాను? ఎస్, ఒక పురుషుణ్ణి అడిగాను. భవతః నామ కిం అని ఒక పురుషుణ్ణి అడిగాను. మమ నామ సత్య, నా పేరు సత్య. భవత్యాహ నామ కిం, భవత్యాహ. ఎస్, ఒక ఫిమేల్ని అడిగాను. ఒక ఫిమేల్ని భవత్యాహ నామ కిం, భవత్యాహ అని సంబోధించాలి. మేల్ అయితే భవతః, ఫిమేల్ అయితే భవత్యాహ అని సంబోధించాలి. మరి అలాగే మనల్ని కొంతమంది చూడగానే మనకి చాలా క్లోజ్ అనిపిస్తారు. అదేవిధంగా చిన్నపిల్లల్ని మనం మాట్లాడి వాళ్ళ పేరు అడగాలంటే నీ పేరేంటి అంటాం, నీ పేరేంటి అంటాం, నీ అంటాం. ఒక్కొక్కసారి మనం చూడంగానే వాళ్ళు చాలా క్లోజ్ అనిపిస్తారు కదా. అట్లాగే చిన్నపిల్లల్ని కూడా మనకి క్లోజ్గా, చిన్నపిల్లలు ముద్దుగా నీ పేరేంటి అని అడుగుతాం కదా. అట్లాగే ఇక్కడ నీ పేరేంటి సంస్కృతంలో తవ నామ కిం, తవ నామ కిం, తవ నామ కిం, తవ నామ కిం. ప్రాక్టీస్ కోసము మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని అడగండి. మేల్ పర్సన్స్ అయితే భవతః నామ కిం, ఫీమేల్ పర్సన్స్ అయితే భవత్యాహ నామ కిం. అదే మీకు క్లోజ్ అనిపించినప్పుడు అలాగే చిన్న పిల్లల్ని తవ నామ కిం. ఈ పాఠం చివరిలో మీకు ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. మనకి 10 రోజుల్లో సంస్కృతంలో మాట్లాడొచ్చు. సంస్కృతం మన మాతృభాషకి చాలా దగ్గరగా ఉంటుంది. సంస్కృతం నేర్చుకుంటే భగవద్గీత చదవచ్చు. ఇప్పుడు మీరు భగవద్గీత చదువుతున్నారు, లలిత చదువుతున్నారు, విష్ణు సహస్రనామం చదువుతున్నారు, కానీ పద విభజన తెలుస్తుంది. నేర్పించింది 3 వాక్యాలు నేర్పించాను, కానీ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే స్పష్టంగా వస్తుంది. ప్రతి లెటర్ కూడా స్పష్టంగా వస్తుంది. మరి ఈరోజు ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. స్వహ, స్వహ, రేపు, పునః మిలామః. రేపు మళ్ళీ కలుద్దాం. అద్య ఈరోజు, స్వహ రేపు. బహు ప్రేమ్ణ, విత్ లాట్స్ ఆఫ్ లవ్. మీ సత్య, యుష్మాకం సత్య.